మునులపూడి సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందాలని, ప్రతి పేదవాడు అనారోగ్యంతో బాధపడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది పేషెంట్లకు ఉచిత వైద్యం అందించామన్నారు. పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలుపునిచ్చారు. రానున్న 2024 ఎలక్షన్లో మరల ముఖ్యమంత్రి జగనే కావాలని, పేద ప్రజలకు ఇలాంటి సేవలు మరెన్నో చేకూర్చాలని కోరుకుంటున్నామన్నారు. మన మెడికల్ క్యాంపు నందు ఈసీజీ సౌకర్యము ఉచితంగా చేస్తారు, మందులు పంపిణీ ఉచితంగా చేస్తారు. అదే మాదిరిగా వివిధ రకాల రక్త పరీక్షలతో పాటు బీపీ షుగర్ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నొప్పి మాత్రలు రాస్తాను, ఎక్కువ వాడద్దు. మరీ ఎక్కువ నొప్పి ఉన్నప్పుడే వేసుకోవాలి. గొంతు కూర్చోవడాలు, కింద కూర్చోవడాలు ఇలాంటివి చేయకూడదు. వంగి చిమ్మడాలు తగ్గించండి. చేయకుండా తగ్గించండి. పడిపోవడం అక్కడ జరుగుతుంది. ఫిక్స్ రావడం కానీ మళ్ళీ సెట్ అవుతుంది. ఆసుపత్రిలో కూడా ఎక్కువ మాసాలు ఇస్తే అది మందులు పోయి ఉంది. దానికి ఏంటంటే కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి, ఎద్దులు ఎక్కువ వాడుకోవాలి. సరేనా? ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మళ్ళీ ఎక్కువ అరవకుండా ఉంటుంది. బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా మీకు? మామూలుగా బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? బీపీ నార్మల్గా ఉంటే 130, 150 ఉంటే 15 చేసుకుంటే సుమారు పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా మనకు 7వ గ్రామ పంచాయతీగా సచివాలయంగా నిర్ణయించారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి గ్రామస్తులు భారీగా వచ్చి ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అకుంఠిత దీక్ష పట్టుదలతో ప్రతి ఒక్కడు తనవాడు, ప్రతి ప్రజల్ని తనగా సొంతం చేసుకొని తన అన్నదమ్ముళ్ళు అక్క చెల్లిలాగా ప్రభుత్వం భావించి వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళ ఇంటిల్లిపాది ఆరోగ్యాంధ్రప్రదేశ్ వెలగలాలని కోరుకున్న కోరికలో భాగంగా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ మండలంలో వైద్య సిబ్బంది, అదేవిధంగా గ్రామ సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక నాయకులు అందరితో ఒక
టీమ్గా ఏర్పడి అందరినీ రెడ్డిపాలెం అదేవిధంగా మునులపూడి ఈ ఫ్యామిలీలు మొత్తాన్ని గ్రామస్తులకి ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య సదుపాయాలు 14 రకాలు వాళ్ళకి ఇక్కడ ఇక్కడ చేసే ఆరోగ్య టెస్టులు చేస్తూ ఇంకేదైనా రెఫరల్ చేయాల్సి ఉంటే జిల్లా స్థాయిలో వాళ్ళకి ఏ రకంగా వాడి పూర్తి ఆరోగ్యస్తులు అవుతాడో ఆ రకంగా చేసేదానికి టెస్టులు, మందులు, ఈసీజీ, జలుబు దగ్గర నుంచి గుండె జబ్బు, క్యాన్సర్ దాకా అన్ని వ్యాధుల్ని పరిశీలించి పరీక్షించి వైద్యం అందిస్తున్నది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మునులపూడి గ్రామంలో చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఈ సమాచారాన్ని మీ అందరికీ తెలియజేసేందుకు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. కృతజ్ఞతలు. ఎంపీడీఓ బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి గ్రామ పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది జరుగుతుంది. సో మన ఇది 7వ క్యాంప్ ఈ రోజుకి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జరుగుతున్న 7వ క్యాంప్ ఇది. అన్ని క్యాంపులు చాలా బాగా జరిగాయి అండ్ ఇవాళ మునులపూడిలో కూడా చాలా బాగా జరిగింది క్యాంపు. ఇక్కడ మన ఎంపీడీఓ గారు కానీ వాళ్ళ టీం కానీ పేషెంట్స్ అందరినీ బాగా మొబిలైజ్ చేసి ఇవాళ ఇప్పటికే మనం 400 ఓపీ దాకా చూడడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మన గ్రామ సర్పంచ్ వెంకటరమారెడ్డి గారు కూడా అతను బాగా చాలా ఇన్వాల్వ్ అయ్యి అండ్ ఈ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేయడం జరిగింది. అండ్ ఇలాగే మిగతా క్యాంపులు కూడా బాగా జరగాలని కోరుకుంటూ ఈ వైద్యానికి పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామం నుంచి ఏ సదుపాయం ఉన్నా బాగలేని వాళ్ళకి కూడా ఇక్కడ చూసి అలాగే ఇక్కడ ఇవ్వాల్సిన మందులు అలాగే కంటి వైద్యం కానీ ఏదైనా కూడా గుండె జబ్బు కానీ ఏదైనా చూసి ఇక్కడ లేనివన్నీ కూడా పరవయ్యి నెల్లూరుకి పంపిస్తున్నాం. ఇది జగనన్న చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా అందరికి కూడా గ్రామంలో మంచి పని. అలాగే ఇక్కడ మా కోవూరు కాన్స్టిట్యూషన్ మా ఎమ్మెల్యే గారు ఈ మధ్య గడప ప్రోగ్రాంలో కూడా అందరికీ వైద్యము, విద్య అలాగే గ్రామంలో ప్రతిది కూడా మంచి అభివృద్ధి చేయాలని మా ఎమ్మెల్యే ప్రసన్న ఎప్పుడూ ముందుకు వస్తాడు. అలాగే మా గ్రామం తరఫు నుంచి కూడా అన్నకు కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే గడప ప్రోగ్రాంలో జగనన్న ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. చాలా తల్లి లేని పిల్లకాయలకు కానీ అలాగే ఈ వికలాంగులకు కానీ అలాగే కొంతమందికి వాళ్ళకి ఎలక్ట్రానిక్ సైకిల్ తీసుకోవడం కానీ అలాగే మళ్ళీ తల్లిదండ్రులు లేని పిల్లకాయలకి అనాథులు ఉన్న వాళ్ళకి కొంత డొనేషన్ ఇచ్చి అలాగే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి షష్ఠబుల్ తరఫు నుంచి ఎంతోమందిని ఆదుకున్నాడు. అలాగే మా గ్రామంలో కూడా చాలామందిని ఆదుకున్నాడు. అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్లకు కానీ అలాగే మా గ్రామస్తులకు కానీ అందరూ కూడా ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి విలేజ్లో గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష. ఈ సురక్షలో అలాగే కార్యకర్తలు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అలాగే డాక్టర్స్ మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, అలాగే రథసారులు, ఉప సర్పంచి, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, అలాగే మరియు పత్రికా విలేకరులు, అలాగే మరి మా గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఈసీజీ సౌకర్యం కూడా ఇక్కడ లభిస్తుంది. వివిధ రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేయబడును. బీపీ, షుగర్ కూడా చూడబడును. వెళ్ళేటప్పుడు ఉచితంగా మందులు ఇవ్వబడును. కాబట్టి ఈ అవకాశాన్ని మునులపూడి మరియు రెడ్డిపాలెం గ్రామస్తులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి వాలంటీర్లకు గమనించాల్సింది ఏంటంటే పేషెంట్లు డైరెక్ట్గా ఇక్కడ మనం ఈ మందులు కడుపు వచ్చేస్తున్నారు తెలియక. కాబట్టి వచ్చే పేషెంట్లను ముందు